బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఢిల్లీలో జరిగిన పోలీస్ ఎన్కౌంటర్ లో నలుగురు గ్యాంగ్స్టర్స్ హతమైనట్లుగా తెలుస్తుంది. సిగ్మా గ్యాంగ్ పేరుతో హత్యలు, దోపిడీలు చేసినట్లుగా కూడా సమాచారం. బీహార్లో ఎన్నికల ముందు కుట్ర ఆరోపణలు, ఢిల్లీ బీహార్ పోలీసుల సంయుక్త ఆపరేషన్ కలిసి చేసినట్లుగా తెలుస్తుంది. గత కొంతకాలంగా ఢిల్లీ, బీహార్, ముంబై, ఇతర రాష్ట్రాల్లో సిగ్మా గ్యాంగ్ పేరుతో హత్యలు, దోపిడీలకు పాల్పడుతూ సామాన్య ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్న నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్స్ ఎన్కౌంటర్లో ఖతమయ్యారు. ఢిల్లీలో గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఢిల్లీ, బీహార్ పోలీసుల బృందాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో నలుగురు గ్యాంగ్స్టర్స్ మృతి చెందినట్లుగా కూడా సమాచారం అందుతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఢిల్లీలో జరిగిన ఈ భారీ ఎన్కౌంటర్ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. దేశ రాజధాని ఢిల్లీలో సంచలన ఘటన చోటు చేసుకుంది. రోహిణి ప్రాంతంలో గ్యాంగ్స్టర్లు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బీహార్ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. పోలీసుల రాకను గమనించిన గ్యాంగ్స్టర్స్ వారిపై కాల్పులకు పాల్పడ్డారు. పోలీసులకు గ్యాంగ్స్టర్స్ కి మధ్య జరిగిన కాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ సిగ్మా గ్యాంగ్ నాయకుడు, మరో 3 క్రిమినల్స్ హతమైనట్లు కూడా తెలుస్తుంది. మరణించిన వారిని రంజన్ పాఠక్, అలాగే బిమ్లేష్ మహుతో, మనీష్ పాఠక్, అమన్ ఠాకూర్ గా కూడా గుర్తించడం జరిగింది. ఇప్పటికే ఈ ఘటనపై బీహార్ డీజీపీ వినయ్ కుమార్ మాట్లాడుతూ ఈ ముఠాకు నాయకుడు రంజన్ పాఠక్. ఈ నేరస్తులందరూ కూడా బీహార్లో నమోదైన అనేక తీవ్రమైన కేసుల్లో పరారీలో ఉన్నవారు. రోహిణి ప్రాంతంలోని డాక్టర్ అంబేద్కర్ చౌక్, అలాగే పంచాలి చౌక్ మధ్య బహదూర్ షా మార్గ్లో నలుగురు గ్యాంగ్స్టర్స్ కాల్పులకు పాల్పడ్డారు. ఎదురు కాల్పుల్లో నలుగురు గ్యాంగ్స్టర్లను ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది. అమన్ ఠాకూర్ తప్ప 3 గ్యాంగ్స్టర్లు బీహార్లోని సీతామర్హికి చెందినవారు. అమన్ ఠాకూర్ ఢిల్లీలోని కరావల్ నగర్ కు చెందినవారు. అలాగే ఈ నలుగురు బీహార్ ఎన్నికలకు ముందు పెద్ద కుట్ర చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలకి సమాచారం అందినట్లుగా కూడా తెలుస్తుంది. సిగ్మా గ్యాంగ్ దాదాపు 7 సంవత్సరాలుగా చురుగ్గా పనిచేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ గ్యాంగ్ ఇతర రాష్ట్రాల్లో తలదాచుకుంటూ ఉన్నారు. ఆపరేషన్ కు ముందు పోలీసులు చాలా రోజులుగా వారి కదలికలను ట్రాక్ చేస్తూ ఉన్నారు. ఢిల్లీలో వీరిని కదలికలు గమనించి పట్టుకునేందుకు వెళ్లగా కాల్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో నలుగురిని ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది అని కూడా చెప్తూ ఉన్నారు. ముఠా మిగిలిన నెట్వర్క్ ను గుర్తించడానికి కూడా దర్యాప్తు జరుగుతున్నట్లుగా సమాచారం.